మీలో దేవుడు నిలిచి ఉన్నాడా? ఈ మాట నేను అడిగితే మీకు చాలా కోపం కూడా రావచ్చు సోదరులారా. ఈ ప్రశ్న వింటంటేనే మేము దేవుని ప్రజలము, ఎంత చులకనగా మాట్లాడుతుంది దేవుడు అనేలాంటి ఒక భావన కూడా మీలో వస్తుంది. కానీ మీరు అనుకున్నట్లు మీరు దేవుని నమ్ముకున్నామని అనుకుంటున్నారు. అయితే ప్రభువు చెప్పిన పద్ధతిలో ఉంటేనే ప్రభువు మనలో నిలిచి ఉంటాడు. మనము ప్రభువులో ఉండటం, ప్రభువు మనలో ఉండటం ఇది చాలా ప్రత్యేకతతో కూడిన సంగతి. ప్రభువు మనలో నిలిచి ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? యేసు దేవుని కుమారుడని ఎవరైతే అంగీకరిస్తారో వారిలో మాత్రమే దేవుడు నిలిచి ఉంటాడట. అట్టివారే దేవుని యందున్నవారని ప్రభువు చెప్తున్నాడు. మీకు యేసు అను రక్షకుని గురించి తెలుసుకోగలిగి ఉన్నారు, కానీ యేసును అంగీకరించి చర్చికి వెళ్ళి మీ కార్యకలాపాలు, పాత జీవితంలో మీరు చేసే కొన్ని మరి చెడుతనాన్ని మానివేసి ఉండొచ్చు. కానీ యేసు దేవుని కుమారుడు అనగా క్రీస్తు అని ఎంతమంది నమ్ముతున్నారు? యేసు క్రీస్తు అని నమ్మిన ప్రతి ఒక్కరూ కూడా లోకములో దేని మీద మనసు పెట్టుకొనకుండా లోకాశలను, శరీరాశలను చంపేసుకొని లోక సంబంధమైన వాటన్నిటినీ జయించి పరలోక సంబంధమైన నిరీక్షణతో జీవించే శక్తి కేవలము క్రీస్తులో మాత్రమే ఉన్నది, అనగా దేవుని కుమారుని యందు మాత్రమే ఉన్నది సోదరులారా. అందుకే భక్తుడు ఎంత స్పష్టంగా చెప్తున్నాడు, యేసు దేవుని కుమారుడని ఎవరైతే అంగీకరిస్తారో వారిలోనే దేవుడు నిలిచి ఉంటాడు. అట్టివారే దేవుని యందు ఉన్నారు అని లేఖనం చెప్తుందండి. వాక్య ప్రకారముగా మనలో ప్రభువు ఉంటాడు, కానీ వాక్యాన్ని అనుసరించి మనం జీవిస్తే మనలో ఉంటాడు. కానీ మేము దేవుని నమ్ముకున్నాం, మేము చర్చికి వెళుతున్నాము, మా ప్రభువుని మేము బాప్తిసం తీసుకున్నాం, మాకు చాలా బాగా మంచి మాటలు వింటున్నాం అనుకున్న వారిలో ఉండడు సోదరులారు. అసలు మీకు క్రీస్తు గురించి తెలుసో లేదో, యేసే క్రీస్తు అని మీరు నమ్ముతున్నారో లేదో, ఆయనను మీ హృదయంలో చేర్చుకున్నారో లేదో మీకు మీరే పరీక్ష చేసుకొని మీలో ప్రభువు ఉన్నాడో లేదో ఆలోచించుకోనండి.